ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం నుండి 17వ వచనం వరకు రెస్టరేషన్ ఫ్రమ్ ఇన్క్యూరబుల్ డిసీజ్. మానపజాలనే వ్యాధి నుండి దేవుడు విడుదలిస్తాడట. హీలింగ్, స్వస్థపరిచే దేవుడు అని బైబిల్లో ఉంది. ఆ మాటను ఒకసారి గమనిద్దాం. చూడండి, 17వ వచనం చదువుదామా? ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. వారు ఎవరునూ లక్ష్య ద ప్రామిస్ దట్ వి నీడ్ ఇన్ దిస్ అవర్. ఈ సమయంలో మనందరికీ కావాల్సిన వాగ్దానం అది. వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోను అనియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. నీకు పేర్లు పెట్టేస్తున్నారు అందరూ కూడా. అయితే జాగ్రత్తగా విను. ఇర్మియా రాసి పెట్టు, నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను, నీకు తగిలిన గాయములని నేనేం చేస్తాను? మాన్పెదను. ఇది ఎవరి మాట? అందరూ చెప్పాలి, ఎవరి మాట? దేవుని మాట. ఏ వ్యక్తి అయితే ఆ మాట మాట్లాడారో, ఏ వ్యక్తి అయితే మాట డెలివరీ చేస్తున్నారో, ఆ వ్యక్తిని బట్టి ఆ మాటలో ఉన్న సామర్థ్యం బయటపడతా ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ సేస్. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇన్ని ప్రతికూల వాతావరణం చుట్టూ ఉన్నప్పటికీ కూడా రిమెంబర్ వాట్ ఐ సే టు యు. నీకు కలిగిన గాయమును మార్చగలిగే శక్తి నాకు మాత్రమే ఉంది. దేవుడు నా మన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. నేను నీకు ఆరోగ్యమును కలుగజేస్తాను, నీకు కలిగిన గాయమును మాన్పుతాను. ఎస్, నెవర్ గివ్ అప్ హోప్ ఆన్ జీసస్. యేసు ప్రభు మీద ఎప్పుడు నిరీక్షణ వదిలిపెట్టేయద్దు. దేవుని కృప మనందరికీ చాలినదే. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు చూస్తూ ఒకవేళ ఉదయకాల్సిన దుఃఖంతో, వేదనతో, ఈ వ్యాధిని నేను బయటపడగలనా, ఈ హాస్పిటల్ నుంచి నేను బయటకు రాగలనా అనే బాధ వ్యక్తం చేస్తూ ఉంటే, లిసన్ టు మీ, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. యూ విల్ సర్టన్లీ come back, because the Bible says God is your healer. నేను స్వస్థపరిచే దేవుడు నీకున్నాడు. నేను స్వస్థపరిచే దేవుడు నీకున్నాడు. మేలు చేసే దేవుడు ఆయన. స్వస్థపరిచే దేవుని వైపు దృష్టి నిలిపో. మందులు వాడొద్దని నేను చెప్పట్లేదు, హాస్పిటలైజ్ అవ్వద్దని నేను చెప్పట్లేదు, డాక్టర్ల సలహాలు పాటించొద్దని నేను చెప్పట్లేదు. కానీ ఎవరు ఎన్ని చేసినా స్వస్థత మాత్రం ఎక్కడ నుండి రావాలి? దేవుని దగ్గర నుండి మాత్రమే రావాలి. హీజ్ అవర్ హీలర్. పేతురు భక్తుడు అంటాడు, అతను పొందిన గాయముల ద్వారా మనకేముంది? స్వస్థత. మన గాయములు మానపడానికి దేవుడు మన కోసం గాయాలు పొందాడు. ఆయన పొందిన గాయముల్లోంచి స్రవించే రక్తము ద్వారా నీకు నాకు స్వస్థత, విడుదల. ఆయన వైపు మనం చూద్దామా? అందును బట్టి దేవుడు అన్నాడు, రెస్టరేషన్ ఫ్రమ్ ఇన్క్యూరబుల్ డిసీజ్. ఏ ఒక్కరూ మాన్పలేని భయంకర వ్యాధి. దేవుని బిడ్డలు భయపడాల్సిన అవసరం లేదు. అలా అని చెప్ప జాగ్రత్తగా ఉండమనుకోండి నేను చెప్పట్లేదు. ధైర్యంగా ఉందాం, పోరాడదాం, ప్రార్థిద్దాం, వాగ్దానాలను బట్టి బలం తెచ్చుకుందాం. దేవుని వైపే మన దృష్టిని కలిగి ఉందాం. నీ గాయములు మాన్పుతాను, నీకు ఆరోగ్యం ఇస్తాను దేవుడు వాగ్దానం చేశాడు.